మన వస్త్రధారణ ఎలా ఉండాలి? బెడ్రూమ్‌లో హస్బెండ్‌కి మాత్రమే చూపించుకోవాలి. కానీ ఇక్కడ ఎలా చూపిస్తున్నారు? బెడ్రూమ్‌లో హస్బెండ్‌కి చూపిస్తున్నారో లేదో గానీ, వచ్చిన ప్రపంచ జనాభా మొత్తానికి చూపిస్తున్నారు ఇక్కడ. దయచేసి మీరంతా ప్రార్థించండి. నశించిపోతున్న ప్రజలు ఎక్కువైపోతున్నారు. కోత విస్తారంగా ఉంది. పనివారి మనమే కొద్దిమందిమే ఉన్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా వీరందరి రక్షణ నిమిత్తం ప్రార్థించండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు చివరి రోజో కూడా తెలీదు. మనమంటూ ఈరోజు ఇక్కడ కన్ను మూసాము అంటే మనతో పాటు ఎవరు రారు. పైన రెండే రెండు ఉంటాయి. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నీ ప్రయాణం ఎటు? దేవుడు వచ్చి నీ కోసం ప్రాణం పెట్టిపోయాడు కదా. నువ్వు దేవుడి కోసం ఏమైనా చేస్తున్నావా? సాక్షాత్తు దేవాది దేవుడే, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయిన దేవుడే మానవ రూపంలో వచ్చాడు నీకోసం, నీ పాపిష్టి బ్రతుకు కోసం. నీ పాపిష్టి ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు. దేవుడు నీ పాపిష్టి ఆత్మ అంత ప్రేమించాడు, నా కుమారుడు నా కుమార్తె అని. నీవు చేసిన పాపాల నిమిత్తం ఆయన గాయాలు పొందాడు. నీవు చేసిన పాపాల నిమిత్తం ఆయన సిలువను మోసాడు. నీవు చేసిన గాయాల నిమిత్తం ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీవు చేసిన పాపాల నిమిత్తం ఆయన ఈడ్చబడ్డాడు. నీవు చేసిన పాపాల నిమిత్తం ఆయన సిలువ మీద ప్రాణమే పెట్టాడు. తిరిగి మళ్ళీ 3వ రోజు లేచాడు. నేను మరలా వస్తాను, భూమి అంతా పాడైపోయింది, దీన్ని నేను నాశనం చేయబోతున్నాను, మీకోసం పరలోకాన్ని తయారు చేసి నేను మళ్ళీ వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అనేక జనములను శిష్యులుగా తయారు చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఈరోజు నువ్వు సర్వలోకానికి కాకపోయినా కనీసం నీ ఇంట్లో వరకైనా నువ్వు సువార్త చెప్తున్నావా? కనీసం నీ పక్క వరకైనా సువార్త చెప్తున్నావా? నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు? ప్రభువును మోసం చేస్తున్నావేమో తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం. దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి.